సార్ ముఖ్యంగా ఫస్ట్ నేను ఒకటి అడగాలి. గతంలో భద్రాచలంలో అంటే లాస్ట్ 2 డే అంటే భద్రాచలంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ కళ్యాణానికి పార్టిసిపేట్ చేశారు. ఒంటమిట్ట ఆలయంలో ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేశారా అండి? అంటే నాకు గుర్తులేదు, నాకు తెలియదు, అడుగుతున్నా. అంటే కళ్యాణంలో కూర్చున్నారా? 1వ తేదీ కూర్చున్నారా అండి? 1వ తేదీ కూర్చున్నారు సార్. బ్రహ్మరెడ్డి గారు 1వ తేదీ కళ్యాణం జరుగుతుంది ఒంటిమిట్టలో. ఓకే, 1వ తేదీ పుణ్యమి రోజు జరుగుతుంది. ఓకేలేండి. అంటే నాకు అసలు ఇంత ఇంపార్టెంట్ విషయం ఎందుకు జరిగింది, దేనన్నా డైవర్షన్ చేయడానికా, డైవర్షన్ పాలిటిక్స్ ఏం అర్థం కాని పరిస్థితి అయితే అయిపోయిందండి. ఎందుకంటే మీరు ఇందాకటి నుంచి ఎమ్మెల్యే గారు ఆ ఏరియాలో గుడికి వెళ్ళకూడదు. రమణారెడ్డి గారు ఇది తెలుసుకోండి. సంజయ్ థియేటర్ కి అల్లు అర్జున్ సినిమా హీరో సంజయ్ థియేటర్ కి వెళ్ళడానికి ఎందుకు ఆపారు? ఎందుకు వెళ్ళొద్దని పోలీసులు వారెంట్ ఇచ్చారు? ముడి పెడతారు మేడం, నాకు అర్థం కాదు. వినండి, మీరు జర్నలిస్ట్ కదా, అడ్వకేట్ కాదు కదా, చెప్పేది వినండి. అక్కడ గొడవలు అల్లర్లు జరుగుతున్నాయని అనుకున్నప్పుడు ఎమ్మెల్యేని ఆపుతారు, డిప్యూటీ సీఎం ఆపుతారు, సీఎం ని కూడా ఆపాలి. పోలీస్ యాక్ట్ 30 అంటే అదే. చిన్న చిన్న సందులు బ్రహ్మనాయుడు గారు, ఒక కారు వస్తే ఇంకో కారు రాదు, ఎదురేమీ రావు. ఆ కారులోకి ఆ ఏరియా సందుల్లోకి ఒక మందిని మార్పడానికి తీసుకుని వెళ్ళి నెల రోజుల క్రితం ఇక్కడ గుడి కట్టాల్సిందే అంటే కట్టకూడదంటూ వాళ్ళ మధ్య వాగ్వివాదం జరుగుతుంటే, ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు ఆయన తెలంగాణలో గుళ్ళకి వెళ్ళొచ్చు, భీమవరంలో గుళ్ళకి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. కావాలని ఆ సందుల్లో గుళ్ళకి ఎందుకు వెళ్ళారు? ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది కదా. ఆయన ప్రాణానికి రక్షణ కల్పించకపోతే ఇప్పుడు బలైపోయింది. జనసేనోడు మేకులు గుట్టించుకున్నాడు కదా, ఏం కాదు. అదే ఎమ్మెల్యే మీద దాడి జరుగుంటే పోలీసులు ఉద్యోగాలు పోతాయి తెలుసా బ్రహ్మనాయుడు గారు? అక్కడికి ఆయన్ని పోనివ్వడమే చేసిన పెద్ద తప్పు. ప్రభుత్వం వల్ల ఆయన ఉంటే ఆయన ప్రాణానికి రక్షణ కల్పించాలి, ఆయనకి అలా పోకూడదు. చిన్న చిన్న సందుల్లోకి ఆయన వెళ్ళకూడదండి. ఇంకొకటి, అది ఈ సంవత్సరమైనా గుర్తుకొచ్చింది. గత సంవత్సరం వెళ్ళారా? వెళ్ళలేదే. ఆయన అంతకు ముందు కూడా వైసీపీ వాళ్ళ ప్రభుత్వమే కదా సార్, అప్పుడు కూడా ఆయన ఎంపీనే కదా. అప్పుడు ఆ దేవాలయ జనోద్ధారణ కార్యక్రమం ఏమైనా పెట్టినారా? ఆయనకంతా వైసీపీ మీద పోరాటం చేయడం సరిపోయింది కదా ఆయన సమయం అంతా. సార్ వినండి, 1930 నుంచి అక్కడ దేవాలయం లేదన్నప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో సర్లేండి, ఆయన ఢిల్లీలోంచి భీమవరం రాలేని పరిస్థితులు నెలకొల్పారు. ఓకే, గత సంవత్సరం ఎందుకు వెళ్ళలేదు? ఈ సంవత్సరం ఆయన్ని పోనివ్వకూడదు సార్. ఆ ఏరియా ఎస్పీ రామరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళకూడదండి, మేము బందోబస్తు కల్పించలేము, ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, మీకు మీద దాడి జరుగుతుంది, అక్కడ కొట్లాటలు జరుగుతాయి, గాల్లో రివాల్వర్లు పేల్చాలి, చిన్న చిన్న సందులు సార్, కాంప్లికేటెడ్ ఏరియా అని వారు చెప్పాలి సార్. చెప్పకుండా వెళ్ళారు. ఆయనదే ఉంది బుల్లెట్ ప్రూఫ్ కార్ లాంటిది, ఎక్కి కూర్చున్నారు చక్కగా విగ్రహం లాగా. ఎవరు బలైపోయారో? పోలీసులు బలైపోయారు. ఆ తన్నిచ్చుకున్న జన సైనికులు, గాయపడిన టీడీపీ నేతలు బలైపోయారు. ఎవరు క్షేమంగా ఉన్నారు? ఎవరైతే మతాన్వేషకులు ఆయన చెప్తారండి, బొట్టు లేని వాళ్ళు వచ్చినారంట. ఎవరు స్వామి బొట్టు లేని వాళ్ళు అంటే? ఎవరు? వాళ్ళు ఓటు ఉంటుంది తెలుసా? బొట్టు లేని వాళ్ళు ఓటు ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా? తాట తీసి ఎండ పెడతారు. బొట్టు లేని వాళ్ళు, జై భీములు వాళ్ళు వచ్చేసినారు. ఎందుకు అసలు వాళ్ళ ఓటింగ్ ఎంత కీలకమో తెలుసా? జై భీములు, బొట్టు లేని వాళ్ళు, అన్యమతస్తుడు చెప్తే గాని నేను రామాలయంలో దండేలేవా? ఎవరు అన్యమతస్తుడబ్బా? రాష్ట్రపతి ఎవరో తెలుసా? అబ్దుల్ కలాం అన్యమతస్తుడు. షరీఫ్ గారు గుర్తున్నారా బ్రహ్మనాయుడు గారు? రాజధాని కాపాడింది అన్యమతస్తుడే. శాసన మండలిలో ఒక ముద్ర వేసి పోడియం పైకి ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినా సరే ముద్ర వేసి అమరావతిని కాపాడింది అన్యమతస్తుడే. సార్ దయచేసి వెళ్లే దేవాలయకి మీరు డబ్బు ఎక్కువ ఉంటది కాబట్టి బంగారు ముత్యాలు లేకపోతే ఇంకొకరు ముత్యాలు ఇవ్వండి. ఎందుకు ఆ చిన్న చిన్న సందులోకి? అక్కడ గ్రామ దేవతలకు తప్ప పెద్ద పెద్ద దేవతలకి దళితులు తెలియదు సార్. వాళ్ళకి పోలేరమ్మ, గంగానమ్మ, పోతురాజు ఇవే. మేము పొలిమేరలో గుళ్ళన్నీ అవే సార్. పొలిమేరలో పెద్ద పెద్ద గుళ్ళు కట్టరు సార్. అక్కడ పూజలు చేయడం కష్టం అవుతుంది, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు కదా. ఎప్పుడో వాళ్ళు తిందాం అనుకున్నప్పుడు ఏటపోతున్న బలించి తల్లి పోలేరమ్మ అంటారు. పుష్ప 2, పుష్ప 3 చూసినారా సార్? చూద్దురుగాని చూపిస్తారు రాష్ట్ర ప్రజలు. దయచేసి గొడవ ఎక్కడ జరిగింది? రఘురామకృష్ణరాజు గారి ఇంటి దగ్గర జరిగిందా? ఆయన గొడవ దగ్గరికి వెళ్ళి గొడవ చేయించుకుని